హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ Shorttricks for you with Mahesh. ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. 4th సెమిస్టర్ డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ కూడా బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద బోర్డ్. అనలిటికల్ స్కిల్స్ మోడల్ పేపర్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ 4th సెమిస్టర్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఆల్ యూనివర్సిటీస్, అండ్ ఇదైతే మనకి యూజ్ అయ్యేది ఏంటి అని అంటే ఆల్ సెకండ్ బిఎస్సి వాళ్ళందరికీ యూజ్ అవుతుంది, అండ్ సెకండ్ Bcom and second Bba and second Bca ఎవరికైతే ఉంటుందో సెకండ్ ఇయర్ అందరికీ కూడా కామన్ పేపర్. ఆల్ సెకండ్ ఇయర్స్ అన్ని గ్రూపులు అందరికీ కూడా కామన్ పేపర్ కాబట్టి మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఛానల్ కొత్తగా ఎవరైతే వచ్చారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని మేము చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. చూడండి, మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ వీడియో అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోండి. అండ్ సో నేనైతే ఇక్కడ ఒక్కొక్క మోడల్ పేపర్ అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను ఇక్కడ నుంచి మనకి. అండ్ రియల్ అనాలిసిస్ అని చెప్పేసి మనకి 4th సెమిస్టర్ బిఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మనం వీడియోస్ చేసామని డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, మీరైతే ఒకసారి విజిట్ చేసి మొత్తం వీడియోస్ అన్ని కూడా చూడొచ్చు. సో మనమైతే వీడియోలో వెళ్ళిపోదాం. ఒక్కొక్క మోడల్ పేపర్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి అనలిటికల్ స్కిల్స్ సంబంధించి 5 యూనిట్స్ ఉన్నాయి. డేటా అనాలిసిస్, అండ్ లైక్ సీక్వెన్స్ సిరీస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ అనాలిసిస్ అండ్ బిజినెస్ కాంపిటీషన్స్ అని చెప్పి 5 యూనిట్స్ నుంచి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఆబ్జెక్టివ్ ఇస్తున్నాడు, డిస్క్రిప్టివ్ కూడా ఇస్తున్నాడు. సో దేర్ ఇస్ నో పర్టికులర్ ప్యాటర్న్. సో మీరు క్వశ్చన్స్ అది చూస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీకు ఈజీ అయిపోతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడైతే మనం మోడల్ పేపర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి మార్చ్ 2019 ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఆల్ సెకండ్ ఇయర్ బిఏ, బిఎస్సి, బీకామ్, బీబీఏ, బీసీఏ, బిహెచ్ఎం అందరికీ కూడా కామన్గా ఉండే పేపర్ కాబట్టి సో ది అనలిటికల్ స్కిల్స్ ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ వెయిటేజ్ వచ్చి 50 మార్క్స్. సెక్షన్ ఏలో అయితే లైక్ 5 3s అంటే ఎనీ 5 ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్ ఆన్సర్స్ ఇచ్చాడు, 15 మార్క్స్ అనమాట. సో ఇది సెక్షన్ వైజ్ మనకి మారుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కోలా ఇచ్చాడు. సో డిస్క్రిప్టివ్ టైప్ రాయాలి. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బార్ డయాగ్రామ్స్. మనకి టోటల్గా ఉండేవి ఎన్ని 5 యూనిట్స్. ఫస్ట్ యూనిట్ వచ్చి డేటా అనాలిసిస్ కదా. డేటా అనాలిసిస్లో బార్ డయాగ్రామ్స్, పై చార్ట్స్, లైన్ చార్ట్స్ ఇవన్నీ ఉంటాయి, లైన్ గ్రాఫ్స్ ఇవన్నీ కూడా మనం జస్ట్ థియరిటికల్గా నేర్చుకుంటే మనం ఈజీగా ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయగలుగుతాం. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ద సీక్వెన్స్ అండ్ సిరీస్. సో ఒక పర్టికులర్ ఆర్డర్లో మనకి సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి మనకి లెటర్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ ఇలా ఉంటుంది. మిస్సింగ్ టర్మ్ అండ్ ఆడ్ థింగ్ అవుట్ 3 టాపిక్స్ ఉంటాయి. అవి నేర్చుకుంటే మనం ఈజీగా ఇక్కడ 3 మార్క్స్ అండ్ ఇక్కడ కూడా 3 మార్క్స్ అయితే మనం ఈజీగా గెయిన్ చేయగలం. ఇక్కడ ఆన్సర్ కూడా ఉంది కాబట్టి మీరైతే క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఇక్కడ డిఫరెన్స్ చూసుకోవాలి, 120 డిఫరెన్స్ 30, అగైన్ ఇక్కడ 60, 30, 50. సో ఈ విధంగా మనకి బై 2 చేస్తూ ఉంటే మనకి డిఫరెన్స్ వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా ఈ ఏదైతే బ్లాక్లో ఉందో ఆ నెంబర్ని మనం ఈజీగా. ఇది మనకి 3rd యూనిట్ నుంచి అడిగాడు. లైక్ 3rd యూనిట్ వచ్చి క్వాంటిటేటివ్ మనకి లైక్ అర్థమెటిక్ ఎబిలిటీ అనే టాపిక్ నుంచి మనకైతే ఇక్కడ 3rd క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ అనుకుని తీసుకొని మనం 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 ఇంటూ 5. సో 9 16 ఇంటూ 5 అంటే 720 వస్తుంది. సో ఈజీగా మనం అయితే ఆన్సర్ చేయగలుగుతాం. ఇది కూడా మనకి 1 2 ఆర్ ఫ్రమ్ ద అర్థమెటిక్ ఎబిలిటీ, అంటే 2 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ సీక్వెన్స్ అండ్ సిరీస్, 2 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ అర్థమెటిక్ ఎబిలిటీ. అంటే స్టార్టింగ్ 3 యూనిట్స్ నేర్చుకుంటే మనం 5 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతాం. అండ్ 6 7 8 వచ్చేసి మనకి థియరిటికల్గా అడుగుతాడు, అంటే వర్డింగ్ ప్రాబ్లమ్. 4th యూనిట్ నుంచి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి, ఏజెస్ నుంచి అడిగాడు. అండ్ ఇక్కడ ఆన్సర్ కూడా ఉంది, మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ స్పీడ్ డిస్టెన్స్ టైం నుంచి కూడా అడిగాడు. అండ్ 5th యూనిట్ నుంచి 8th క్వశ్చన్ ఒకటే అడిగాడు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక యూనిట్ ఉంటుంది. పార్ట్నర్షిప్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ 4 యూనిట్స్లో ఎక్కువగా ఇదే అడుగుతూ ఉంటాడు. అండ్ 7 5s are 35 లాంగ్ ఆన్సర్స్ అనమాట. 1 యూనిట్ ఫ్రమ్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ యూనిట్. సో ఫస్ట్ యూనిట్లో 9A మనకు తెలుసు కదా, డేటా అనాలిసిస్ కాబట్టి ఒక పెద్ద డేటా ఇస్తాడు, దానికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మీరు క్లియర్గా చూడవచ్చు ఇక్కడ, రైట్. సో ఇక్కడ కూడా చూడండి, ఒక పై చార్ట్ ఇచ్చాడు, పై చార్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కొన్నింటికి ఆన్సర్స్ ఉన్నాయి, మీకు లేనివి నేను యూనిట్ వైజ్ మళ్ళీ ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ఈజీగా చేయగలుగుతాను. సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ద లాంగ్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 7 మార్క్ క్వశ్చన్, మళ్ళీ అగైన్ 7 ఇంటూ 5 క్వశ్చన్స్ కదా, 35. సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి AB and P ఈజ్ సిమిలర్ యాజ్ Z D KT ఇన్ ద సిమిలర్ వే NQLM ఈజ్ ఇన్ ద ఏ విధంగా ఉందనుకుంటే మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెంబర్స్ ఇది మిస్సింగ్ టర్మ్, ఇది కూడా మిస్సింగ్ టర్మ్. సో ఇక్కడ ఆన్సర్స్ కూడా ఇచ్చాం, క్లియర్గా చూడవచ్చు.
అండ్ థర్డ్ యూనిట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ లైక్ బాడ్మాస్ రూల్ బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఈజీగా చేయగలుగుతాం. ఫైండ్ జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న ఒకటే. సో హెచ్సిఎఫ్ ఫ్రాక్షన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ముందు ఆఫ్టర్ డెసిమల్ ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 100తో మల్టిప్లై చేసి అన్నింటినీ కూడా మనం నార్మల్ నెంబర్స్లో తెచ్చి జీసీడీ కట్టేస్తాం, అంటే హెచ్సిఎఫ్ కట్టేస్తే మనకి ఈజీ అవుతుంది. రైట్, మనకి అలాగే ఎల్సిఎం థర్డ్ యూనిట్, హెచ్సిఎం ఎల్సిఎఫ్ మ్యాక్సిమం డివిజిబిలిటీ రూల్స్ అడుగుతూ ఉంటాడు. సో ఎల్సిఎం ఆఫ్ ఇది మనకి జనరల్గా లోవర్ స్టాండర్డ్లో కూడా మనకి ఇది తెలుసు. కాబట్టి మనం కొత్తగా నేర్చుకోవడానికి అయితే ఇక్కడ ఏమీ లేదు, ఈజియర్ వేలో అయితే మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం. అండ్ 11th క్వశ్చన్ వచ్చి ఆఫ్ కోర్స్ లైక్ మనకి క్వాంటిటేటివ్ అనాలిసిస్, దానికి సంబంధించి మనకి ఇక్కడ చూస్తే రిలేషన్షిప్ అంటే లైక్ బ్లడ్ రిలేషన్ నుంచి ఇచ్చాడు అండ్ క్యాలెండర్ నుంచి అయితే ఇచ్చాడు. చాలా ఈజియర్గా అయితే మనం ఆన్సర్ చేయగలుగుతాం. యూనిట్ 4 వచ్చి యావరేజ్ ఏజెస్, లైక్ పార్ట్నర్షిప్, ఈ టాపిక్స్ అయితే మనకు ఉంటాయి. సో ఇది కూడా మనకి రేషియో ప్రపోర్షన్ కూడా ఉంటుంది అనమాట. ఎస్, సో ఈ విధంగా అయితే మనం ఏజెస్ క్వశ్చన్ అయితే మనకు క్లియర్గా ఇచ్చాడు, చూడవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి స్పీడ్, డిస్టెన్స్, టైం 3 మార్క్స్ కూడా ఇచ్చాడు అండ్ 7 మార్క్ కూడా ఇచ్చాడు. కాబట్టి కొద్దిగా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ చేయాలి. అండ్ 5th యూనిట్ ఆబ్వియస్లీ మళ్ళీ ఫ్రమ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చాడు ఇక్కడ, సారీ పార్ట్నర్షిప్ ఇచ్చాడు. అండ్ లాస్ట్ వన్ అయితే అగైన్ ఫ్రమ్ ద సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఇచ్చాడు అనమాట. సో ఈ విధంగా క్వశ్చన్స్ కానీ మనం క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే ఏ యూనిట్ నుంచి ఎలా ఇస్తున్నాడు, 7 మార్క్స్ ఏంటి, 3 మార్క్స్ ఏంటి, ఇందులో ఆబ్జెక్టివ్ ఇవ్వలేదు 2019లో, 17లో మళ్ళీ మనకి ఆబ్జెక్టివ్ ఇచ్చాడు. కాబట్టి మీరు అనలిటికల్ స్కిల్స్కి సంబంధించి మోడల్ పేపర్ మీద డిపెండ్ అవ్వకండి, ఎలా అయినా ఇస్తాడు, ఆబ్జెక్టివ్ అవని, డిస్క్రిప్టివ్ అవని. యూ జస్ట్ ఫాలో త్రూ ద ప్రొసీజర్స్, ఏ యూనిట్స్ ఉన్నాయి, యూనిట్లో టాపిక్స్ ఏంటి, ఎలా చేసుకోవాలి అనేది అయితే మీరు చూడండి. ఓకేనా? సో వీడియో చూసారు కదా, వీడియో అయితే మీకు. సో మీకు ఇందులో ఈ విధంగా మనకి ఏంటంటే కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజియర్ వేలో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. మీకు కాన్సెప్ట్ తెలిస్తే, మీకు క్లియర్ కట్గా కాన్సెప్ట్ తెలిస్తే మీకు ఈజీ అయిపోతుంది. నేనైతే యూనిట్ వైజ్ కూడా వీడియోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాను, ఒక్కొక్క యూనిట్కి కూడాను. మీకు త్వరలో వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీకు తెలియజేయచ్చు. అలాగే మా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద అయితే ఇస్తున్నాము. Callme4 App అని చెప్పి ఒకటి ఉంటుంది. యాప్లో మన Shorttricks for you అని మీరు టైప్ చేస్తే మన ఛానల్ నేమ్ ఇది Shorttricks for you అని ఛానల్ నేమ్ని మీరు టైప్ చేసినట్లయితే మీకు కాల్ చేయడం జరుగుతుంది, లైక్ మాకు కాల్ వస్తుంది. సో యూ కెన్ ఆస్క్ లైక్ ఎనీ డౌట్స్ విచ్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్ అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.